ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి ఒక సముద్ర తీరంలో శంఖాలు సేకరిస్తున్నారు. దీంతో ఆ శంఖాలమ్మి డబ్బులు సంపాదిద్దామని శంఖాలు సేకరించడం మొదలు పెట్టారు ఆ స్నేహితులు. కానీ మొదటి స్నేహితుడికి ఒక పెద్ద శంఖం దొరికింది. అది చూసి రెండో వాడు అనుకున్నాడు, అరే వీడికైతే పెద్ద శంఖం దొరికింది, వీడు నాకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాడు అని. అతను అనుకున్నాడు, ఇక నేను కూడా కేవలం పెద్ద శంఖాలే వెతుకుతాను, దాంతో నేను కూడా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాను అని. ఇక అతను పెద్ద శంఖం వెతకడం మొదలుపెట్టాడు. ఇక వెతుకుతూ అతనికి దొరికిన చిన్న చిన్న శంఖాలన్నీ పాడేశాడు. కానీ ఎంత వెతికినా అతనికి పెద్ద శంఖం దొరకలేదు. అతను అనుకున్నాడు, నేను ఎలాగైనా పెద్ద శంఖమే సంపాదించాలని. అలా వెతుకుతూ పొద్దు నుంచి మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయింది, సాయంత్రం నుంచి రాత్రి అయింది. కానీ అతనికి పెద్ద శంఖం దొరకలేదు. అతనికి దొరికిన చిన్న చిన్న శంఖాలు కూడా అతను పడేశాడు. మొదటి స్నేహితుని వద్ద పెద్ద శంఖం ఉంది, ఇంకా కొన్ని చిన్న శంఖాలు కూడా ఉన్నాయి. ఇంకా రాత్రి అయింది. ఇద్దరు స్నేహితులు ఇంటికి బయలుదేరారు. ఇంకా దారిలో మొదటి స్నేహితుడు అతని శంఖాలు అమ్మాడు. అతని దగ్గర ఉన్న పెద్ద శంఖానికి అతనికి 1000 రూపాయలు దొరికాయి. ఇంకా చిన్న శంఖాలకి 3000 రూపాయలు అతనికి దొరికాయి. దీంతో ఆ రెండో స్నేహితుడికి ఇంకా నిరాశ ఎదురైంది. ఒకవేళ నేను ఆ చిన్న చిన్న శంఖాలని పడేయకపోతే ఇప్పుడు నా దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు ఉండేవి అని రెండో స్నేహితుడు అనుకున్నాడు. అప్పుడు మొదటి స్నేహితుడు తన రెండో స్నేహితుడితో ఇలా అంటాడు, నువ్వు పడేసిన ఆ చిన్న చిన్న శంఖాలే నేను కలెక్ట్ చేసి వాటితోనే నాకు 3000 రూపాయలు వచ్చాయి. ఇది విని ఆ రెండో స్నేహితుడు చాలా బాధపడ్డాడు. ఆ రెండో స్నేహితుడికి ఎక్కువ డబ్బులు దొరకాల్సింది, కానీ ఒక్క రూపాయి కూడా దొరకలేదు. దీని అర్థం మనం పెద్ద పెద్ద వస్తువుల కోసం లేదా అవకాశాల కోసం వెతుకుతూ మనకు దొరికిన చిన్న చిన్న అవకాశాలు కూడా వదిలేస్తాం. ఇంకా మన డైలీ లైఫ్లో ఎన్నో చిన్న చిన్న విషయాల్ని పక్కకు పెట్టేస్తాం. ఆ చిన్న చిన్న విషయాలే రేపొద్దున పెద్ద పెద్ద విజయాలకి దారి చూపిస్తాయి. కాబట్టి మీ జీవితంలో చిన్న చిన్న విషయాలు ఇగ్నోర్ చేయకండి, అవి మీ విజయానికి మెట్లు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.